ఈయన అట్లా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా వచ్చానండి, నాకు ఇంటర్వ్యూ కావాలండి అని అడిగితే అసలు కుదరదండి ఇప్పుడు, అంటే నేను ఈ పని మీదే వచ్చానండి, కలిసి వెళ్ళాలి అంటే మీకు ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తాను టైం ప్రకారం కూర్చొని చేసుకొని వెళ్ళండి. అలాగేనండి చాలు అన్నాడు. ఈయన వెళ్ళి ఒక అరగంట ముందే వెళ్ళి కూర్చున్నాడు. ఆ టైం కరెక్ట్గా పిలిచారు. ఈయన వెళ్ళిందిరా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఏమిటి ఏ పని మీద వచ్చారండి. అక్కడి నుంచి ఈయన ఎక్స్ప్లెయిన్ చేసి మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరులు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఇంత బాగా చదువుకుంటారు, ఇంత కెపాసిటీ ఉన్నాడు, అక్కడ మీ ఐటీ కనుక చేసేటడితే మేము ప్రభుత్వం తరఫు నుంచి మీకు ఏం కావాలని చేస్తాం అని 2 hours చెప్పాడండి ఆయన. హాఫ్ అన్ అవర్ 2 hours అయిపోయింది. ఆయన లేవలేదు. ఈ మధ్యలో ఆయనకి ఏమో ఫోన్ల మీద మెసేజ్లు వస్తున్నాయి, పిఎస్ వచ్చి మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయకండి అని చెప్పి అని. ఇప్పుడు అమెరికాలో తప్పితే ఎక్కడ బ్రాంచ్ లేదు. నేను అమెరికా కాకుండా ఎక్కడ బ్రాంచ్లు పెట్టదలుచుకుంటే మాత్రం మొట్టమొదటి బ్రాంచ్ నేను హైదరాబాద్లోనే పెడతాను. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆఫీస్ ఓపెన్ చేశారో అనగానే మిగిలిన వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చారు. అయ్యో మైక్రోసాఫ్ట్ వెళ్ళిపోయింది, మనం వెళ్ళకపోతే వెనకబడిపోతాం, ఎవరికాడు వచ్చేసాడు. మరి అదంతా చేసుకొచ్చింది ఆయనే కదా.